నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. జోగి రమేష్, దేవినేని అవినాష్ ఎక్కడ? ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే సురేష్ని అయితే అరెస్ట్ చేయడం జరిగింది, లేల అప్రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మరి వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? ఎవరైనా మరి వాళ్ళని దాచిపెట్టారా, లేకపోతే వాళ్ళు ఎక్కడైనా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా? సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలార్ నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు మనం చూస్తున్నట్టయితే గతంలో ఏదైతే టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన విషయమే కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దౌర్జన్యానికి వెళ్ళిన విషయమే కావచ్చు, ఇందులో అప్పట్లో పోలీసులు కొంత అంటే అరెస్టులు చేయకుండా జాప్యం చేసింది మనం చూసాం. ఇప్పుడు ఈ కేసులు బయటకు వచ్చాయి, ఒక్కొక్కరికి అరెస్ట్ అయితే జరుగుతుంది. కానీ ఏంటంటే కొంతమంది కనిపించట్లేదు అరెస్ట్ చేయడానికి. అంటే వీళ్ళ కోసం బృందాలుగా పోలీసులు ఏర్పడి వెతకాల్సిన పరిస్థితి వచ్చింది. వెతుకుతున్నారు, ఒక్కొక్కరుగా దొరుకుతున్నారు. అయితే ఇద్దరు మాత్రం ఇంకా ఇంతవరకు దొరకలేదు, దేవినేని అవినాష్ ఇంకా జోగి రమేష్. సో మరి వీళ్ళ పరిస్థితి ఏంటంటారు? వీళ్ళు ఎప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? మరి పోలీసులు తలుచుకుంటే పెద్ద కష్టమేం కాదమ్మా, తలుచుకున్నారు కాబట్టి తొందరలోనే రేపు ఎల్లుండో వింటాం మనం. అయితే కర్మ సిద్ధాంతం అనే ఒకటి ఉంటుంది. ఏంటంటే మనం ఏం చేశామో అదే ఫలితం మనకు వస్తుందని పెద్దలు ఎప్పటి నుంచో మనకు చెప్తూ వస్తున్నారు. అధికారంలో ఉండి అధికార మతంతో మనం ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి భావనలో ప్రవర్తిస్తే అధికారం పోయిన తర్వాత ఇలాంటి పరిస్థితులే వస్తాయి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనాన్ని మనం చెప్పుకోవాలి. గొప్పతనం ఎందుకంటున్నానంటే వీళ్ళు ఇలాంటి చర్యలన్నీ చేయటానికి కారణం, వీళ్ళని ప్రేరేపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఒక భావన కల్పించారు ఈ క్యాడర్లో అంతా. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవరు ఎక్కువ బూతులు తిడితే వాళ్ళకి పదవులు వస్తాయి, చంద్రబాబు నాయుడు గారి మీదకి ఎవరికి వెళ్తే వాళ్ళకి పదవులు వస్తాయి అనేటువంటి ఒక భావన వైఎస్ఆర్సీపీ నాయకులందరిలో కలిగింది. కొడాలి నానికి మంత్రి పదవి ఇవ్వటం, అలాగే రోజాకి మంత్రి పదవి ఇవ్వటం, ఇలా చూసిన తర్వాత ఏంటంటే అది క్వాలిఫికేషన్ లాగా తయారైంది. సో జోగి రమేష్ ఆయనకి మినిస్ట్రీ పదవి కావాలని ఎప్పటి నుంచో కోరిక, కాబట్టి ఆయన ప్రతాపం ఆయన చూపించుకోవాలని చెప్పేసి ఎక్కడో అయ్యనపాత్ర గారు ఒక మాట అన్నారండి జగన్మోహన్ రెడ్డి గారిని. జనాన్ని వేసుకొని కర్రలుగా రాడ్లు పట్టుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి బయలుదేరారు. సరే, అది అక్కడ దాకా పోనివ్వకుండా నిరోధించారు, అది వేరే విషయం. సో అది అయిన వెంటనే ఆయనకి మినిస్టర్ పదవి వచ్చింది, అది అండర్లైన్ చేసుకోవాల్సింది మనం. కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరినీ అలా ట్రైన్ చేశారు, ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు రెండో గొప్పతనం ఏంటంటే తన నాయకుల్ని, ఆఫీసర్లని, మనం ఎంత అత్యంత తెలివిగల వాళ్ళు, మేధావులు అనుకున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని కూడా ఎలాంటి భ్రమల్లోకి తీసుకెళ్లాడంటే ఇంకొక 20 సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిని, చంద్రబాబు నాయుడు గారి వయసు అయిపోయింది, ముసలాయన, తెలుగుదేశం పని అయిపోయింది, ఇంకా ఎప్పటికీ మనమే అధికారంలో ఉంటామనేటువంటి భ్రమలోకి ఇటు నాయకుల్ని, అటు క్యాడర్ని, అటు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని, అధికారులను కూడా తీసుకెళ్ళాడు. అది జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం. అనుకోకుండా వీళ్ళు మర్చిపోయినటువంటి విషయం ఏంటంటే అటు తెలుగుదేశం అయినా ఇటు వైఎస్ఆర్సీపీ అయినా వాళ్ళ తలరాతని నిర్ణయించేటువంటి వాళ్ళు ఓటర్లు అన్న సంగతి మర్చిపోయారు. వాళ్ళు చేసే తప్పులన్నింటినీ 1, 2, 3 శిశుపాలుడు అంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులన్నీ లెక్క పెట్టుకున్నారు జనాలు, 1, 2, 3 అని. కరెక్ట్గా 100 తప్పులు అయిపోగానే, అంటే 5 ఏళ్ళు పూర్తి కాగానే ఆయనకి శిరశ్ఛేదనం చేశారు రాజకీయంగా. మళ్ళీ తల నరికారంటే జగన్మోహన్ రెడ్డి గారు తల నరికారు అనుకుంటారు, ఎలా కాదు, రాజకీయంగా. సో 151 సీట్లు ఆయన 11 సీట్లకు పరిమితం చేసి కూర్చోబెట్టిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. తెలుగుదేశం క్యాడరు నాయకులు అనుకున్నది ఏంటంటే అధికారంలోకి రాగానే వెంటనే ఒక వారం రోజుల్లోనూ 10 రోజుల్లోనూ వీళ్ళందరినీ ఎత్తి లోపలేస్తారు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే లోకేష్ గారు రెడ్ బుక్ అని చెప్పేసి పట్టుకొని బెదిరిస్తున్నారు కదా, అయిపోయింది అనుకున్నారు. కానీ అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు పోలవరం, అమరావతి, మిగతావి అవి మాట్లాడుతుంటే చాలామంది నిరుత్సాహపడ్డారు, ఇంకెళ్ళని వదిలేస్తారేమో, పట్టించుకోరేమో అని. కానీ గ్రౌండ్ వర్క్ అనేది జరుగుతూనే ఉంది. పకడ్బందీగా దానికి కావాల్సినటువంటివన్నీ కూడా ఫ్రేమ్ చేయాలి, ఆ పని మీద ఉన్నారు. అది అయిపోయిన వెంటనే వీరాది వీరులం అని చెప్పేసి గుండెలు ఇప్పుకొని తిరిగిన వాళ్ళందరూ కూడా హైకోర్టుకు పరిగెత్తారు.
అదే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ కోసం వెళ్తే మీరు నిర్దోషి అయితే బెయిల్ ఎందుకు మీకు, మిమ్మల్ని నిర్దోషిగా ప్రూవ్ చేసుకున్నాక బయటికి రావచ్చు కదా అన్నవాళ్లే వీళ్ళందరూ మహానుభావులు. కానీ వీళ్ళు మాత్రం కేసు పడ్డదనగానే యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. కుదరదు అని హైకోర్టు చెప్పేసింది. చెప్పిన తర్వాత కనీసం మేము సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటాం కాబట్టి 2 వారాలు గడువు ఇవ్వండి మాకు, మమ్మల్ని అరెస్ట్ చేయకుండా అన్నారు. అది కూడా కాదు పొమ్మంది. వెంటనే పలాయనం చిత్తగించారు. సో నందిగం సురేష్ గారిని ఏమో అక్కడ అరెస్ట్ చేశారు. ఇవాళ లేళ్లారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. జోగి రమేష్, అవినాష్ ఎక్కడున్నారు అనేటువంటిది ఇంకా ట్రేస్ చేస్తున్నారు. నాకు తెలిసి 1-2 రోజుల్లో వాళ్ళని కూడా పట్టుకొస్తారు. దేశం దాటి వెళ్ళకపోతే వెళ్ళేటువంటి ఛాన్సులు పెద్దగా లేవు. అంటే ఇక కొన్ని వార్తలు కూడా వస్తున్నాయి సార్. ఏంటంటే యలహంకలో అక్కడ కొంతమందిని ఎవరెవరైతే ఇట్లాంటి అరెస్టులకి దగ్గరలో ఉన్నారో వాళ్ళందరినీ ఒక్కొక్క చోట అయితే దాచిపెట్టారు అని చెప్పేసి కూడా వాళ్ళే, అంటే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసే వాళ్ళని దాచిపెట్టారని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అలా దాచిపెట్టాల్సిన పరిస్థితి కనుక వస్తే ముందు నందిగం సురేష్నే దాచిపెట్టేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడైనటువంటి వ్యక్తుల్లో ఈ నందిగం సురేష్ అనేటువంటి వ్యక్తి ఒకళ్ళు. ఎందుకంటే ఎవరి మీద వ్యతిరేకంగా మాట్లాడిన గవర్నమెంట్కి, తెలుగుదేశం కార్యకర్తలు ఎవరన్నా ఏదైనా చేసినా వాళ్ళ మీద SC ST అట్రాసిటీస్ కేసు పెట్టించడంలో ఈ నందిగం సురేష్ అనేటువంటి వ్యక్తిది ప్రధాన పాత్ర. కొన్ని వేల SC ST కేసులు అనేటువంటివి తెలుగుదేశం నాయకుల మీద, కార్యకర్తల మీద పెట్టించినటువంటి ఘనుడిది. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. అలాంటి పాసిబిలిటీ ఏదన్నా ఉంటే అక్కడ ఉన్నటువంటి యలహంక ప్యాలెస్లో మొట్టమొదట అతిథిగా ఈయన్నే పెట్టుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆయనకి దిక్కులేగా ఏ కేసు వచ్చి ఇదవుతుందా, మద్యం కేసా, ఇంకోటి కేసా, ఇంకొక కేసా అనేటువంటి దాంట్లో ఆయనే కంగారు పడుతున్న టైంలో వీళ్ళని కాపాడే పని ఆయన చేయడు. సో దురదృష్టకరమైన విషయం ఏంటంటే తప్పు చేసి కుట్ర చేసి దొరికిపోయిన తర్వాత కూడా ఇవాళ నందిగం సురేష్ భార్య బయటకు వచ్చి మాట్లాడుతోంది విలేకరులతోటి, మేము ఎస్సీలం కాబట్టి మమ్మల్ని ఇలాగ వేధిస్తున్నారు అని కులం కార్డు తీసుకొస్తున్నారు అక్కడ. అంటే ప్రజలు మీకు ఓట్లేసి మిమ్మల్ని గెలిపించినప్పుడు మీరు ఎస్సీలను గుర్తు రాలేదు. మీకు ఒక పార్టీకి గుండెకాయ లాంటి ప్రధాన కార్యాలయం మీదకి వెళ్ళి మీరు ధ్వంసం చేసినప్పుడు మీ కులం జ్ఞాపకం రాలా, దానికి పథక రచన చేసినప్పుడు. కానీ దొంగ దొరికినప్పుడు మాత్రం కులం వస్తుంది. కాబట్టి ఈ కులం అనేటువంటి కార్డుని వాడుకోవటం అనేటువంటిది బాగా అలవాటైపోయింది రాజకీయ నాయకులకి. అలాగే జోగి రమేష్ గారి అబ్బాయిని అరెస్ట్ చేసినప్పుడు కూడా అతను ఏమన్నాడు, ఇది జోగి రమేష్ కుటుంబానికి జరిగినటువంటి అవమానం కాదు, పూర్తిగా గౌడ సమాజానికి మొత్తానికి, గౌడ కులానికి మొత్తానికి జరిగినటువంటి అవమానం. నువ్వు నీ కొడుకు తప్పుడు పని చేస్తే మిమ్మల్ని తీసుకెళ్ళి లోపలేస్తే గౌడ కులానికి నీకేంటి సంబంధం ఈ కేసుకి? ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. ప్రతిదానికి కులాన్ని తీసుకురావడం. కాబట్టి ఏంటంటే అక్కడ ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి మళ్ళీ 4వ సారి ముఖ్యమంత్రిగా వచ్చారు. ఏ పని కూడా తొందరపడి చంద్రబాబు నాయుడు గారు చేయరు. ఆయన 45 సంవత్సరాల రాజకీయంలో మీరు ఎప్పుడు చూసినా కూడా అవకాశం కోసం ఓపికగా ఎంతకాలమైనా వెయిట్ చేస్తారు. ఏదైనా చేయాలి అంటే పకడ్బందీగా దాన్ని ఆయన ఎగ్జిక్యూట్ చేస్తారు. సో చర్య అనేటువంటిది ఇప్పుడు మొదలైంది. నందిగం సురేష్ తోటి మొదలయ్యి 1 by 1 ఎవరిని వదిలిపెట్టే సమస్య లేదు. దీంట్లో కొన్ని వాటిల్లో సజ్జల రామకృష్ణారెడ్డి పేరుతో సహా వినపడుతూ ఉన్నాయి. కాబట్టి పెద్ద తలకాయలు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా ప్రవర్తించిన ఎవ్వరు కూడా తప్పించుకునేటువంటి అవకాశం ఉండదు. వీళ్ళకి పడేటువంటి శిక్షలు, వీళ్ళకి జరిగేటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది భావితరాల్లో వచ్చేటువంటి రాజకీయ నాయకులకి ఒక ఎగ్జాంపుల్ లాగా ఉండాలి. ఇలాంటి తప్పుడు విధానాలు అనుభవిస్తారు తెలుగుదేశం వాళ్ళైనా వైఎస్ఆర్సీపీ వాళ్ళైనా. అధికారంలో ఉన్నప్పుడు కనుక మనం అడ్డగోలుగా వ్యవహరిస్తే తదనంతరమైనా సరే దాని పరిణామాలు మనం అనుభవించాల్సిందే అనేటువంటి ఒక లెసన్ని ఈ చర్యలు, ఈ అరెస్టులు అనేటువంటిది మనకు నేర్పించాలని ఆశిద్దాం.